నువ్వు పోసే గవ్వల్ల కనుక నేను 2 కళ్ళు 3 గవ్వలు పడితే నీది ఆట ఉల్టా పడితే నాది ఆట పోయవయ్య గవ్వలు బ్రాహ్మణయ్య అనుకోని ఆటకు సిద్ధమైండు కానీ ఆ మహిమ తెలియదు విదర్భరాదు ఆటకు సిద్ధమై మాత్రం ఆడతోటి ఆడినా ఓడిపోతాడు మరి వెళ్ళకూడదు బ్రాహ్మణ వాళ్ళు అనుకో గవ్వల మంత్రి ముసలోళ్ళ చూడవాళ్ళు ఈ ఆట మనది ఫస్ట్ ఆటలో ₹1,00,00,000 కోలాట ఇది తీసుకో కని బిడ్డ కళ్ళు లండముంట గెలవమని చెప్పిన ముందర పడ్డవురా నీ నోట చక్కరమయ్యా నీ ఏమని సత్త శివనకలు చూసుకోవాలి ముద్దుముంట కొడుక తెల్లరా కొరితే ఈ గారికి కిందికెళ్ళి వస్తలేదు అవతలికి పోతే మీరికెళ్ళి ఎంతకెళ్ళి ఎత్తావు పైప్ లైన్ చెవుకు కిందికి ఎత్తావు ఉండ కొడుక నీ చేతుల కట్టి ఉండద్దు నువ్వు ఇంద్రజిత్తు కొడుక మీ కొచ్చిలో బారేసుకోపోయి నడుగురా బిడ్డ దేనికైనా 3 అంకెలు భోజనం చేసిన 3 సార్లు విందు మందు పొందు ఆడినవా ఓడినవా అన్నాడు మొదటాట లోపల కనుకనేమి నాదొక ₹1,00,00,000 కోలమైంది 2వ ఆట లోపల ఇదో నా చేతిలో ఉన్నది ఈ ఒక 50 లక్షల ఇంది శివజాలి శంభు 2వ ఆట లోపల ఈ శివజాలి శంభు పెడతాను ఇప్పుడు పోసే గవ్వలు 1 కన్ను 4 గవ్వలు పడితే నీది ఆట ఉల్టా పడితే నాది ఆట పోయవయ్యా గవ్వలు చేత గవ్వలన్నీ పట్టుకోకముందే అయ్యా అనుకుంటారు అని 2వ ఆట కూడా మనదే బంగారు శివజాలి శంబాట कैसे कतरी कुतरी कुटाली सोनाల బింద్రి ఆలుగడ్డ ఒక్కటానికి లేదురా అయ్యా 2 ఉన్నాయి ఆలుగడ్డ టమాటా కైసా కత్తిరి కుత్తిరి కుటాలి నీ అవ నెత్తి మించలు గుద్దుతా నెల కూకాగవిస్తాను తీసుకో ఇక నా దగ్గర మిగిలిన ఏంటి కుడి చేతి లోపల బంగారి పంచంగాల కట్ట నా భుజం మీద ఉన్నది ఏంటిది పరుగు బంగారం ప్యాగ ఎండి కనుకనేమి చెట్ల కలివి అటువంటి నేను కప్పుకుని అటువంటి బంగారం ఉంచుకోరా వద్దు ఇగో శాలువ ఉన్న పంచంగాల కట్ట ఒక్కెత్తు పెడతాను నువ్వు గెలుచుకున్నాయి అన్న పెట్టు నీ అర్ధ రాజ్యం అన్న పెట్టు ఇప్పుడు పోసే గవ్వలు కనుకనేమి 3 కళ్ళు 2 గవ్వలు పడితే నీది ఆట ఉల్టా పడితే నాది ఆట పోయవయ్యా ఆడినా ఓడినా 3 ఆటలు అదిగో ఆడినా ఓడినా 3 ఆట తలగొట్టిన 3వ మనవి ఆడవయ్యా అన్నప్పుడు విదర్భరాజు 3వ ఆటకు సిద్ధమై గిల్ల గిల్ల గవ్వలు గెలిపి పల్లెముల గవ్వలు ఒలగబోసిండు మంత్రి ఆట వరద ముసలోళ్ళ చూడు వల్లడమ్మా ఇక నీ తలకాయ తీసి మనిషి ఉండంగా తలకాయ దొరుకుతుంది బిడ్డ ఉతికటానికి మన అడుగు అయ్యయ్యో దైవమా కర్రవాయ బుర్రవాయ పంచంగాల కట్టవాయ కప్పుకున్న పంచవాయ ఈనాటికి ఆనాటికి అన్నరే అమ్మ ఓడి నూని కల వేరే ఉంటది ఎత్తు నూని కల వేరే ఉంటది అవ
వీధి కొడుకుగా 7 ఏళ్ల వాళ్ళు కాసింతల కింద కనుకనేమి గోళీలు ఆట ఆడంగా 4 గోళీలు దొబ్బితే ఆ 4 గోళీలు పట్టుకున్న 7 ఏళ్ల కొడుకు ఏమనుకుంటాడు? అబ్బా మా డాడీకి చూపిస్తా, మా మమ్మీకి చూపిస్తా, నేను 4 గోళీలు దొబ్బిందని గెలిచినోడు చెంగలు ఇచ్చుకుంటా ఇంట్లో కురుకుతాడు. అది ఓడిపోయినోడు ఈ జేబులో చేయి పెడతాడు, ఈ జేబులో చేయి పెడతాడు. బచ్చవక్క దొరకది అంగట్లో కోచోర వీరిపోతాడే అవ్వా. నాకు ఈడ ఏమున్నది ఇక ఓడిపోదు కదా అనుకున్నాడు. ముందు మురిసినమ్మ పండుగ గుర్తు ఎరగబోదు. ఈ కాశీ బ్రాహ్మణోడు ఎందుకు ఓడిపోతాడో, ఆ రాజు ఎందుకు గెలుతాడో అర్థం చేసుకున్నాడు. కానీ ఒక్కసారి కండ్ల కిందికి వెళ్ళి చూసిండు, కుడికాలు లేపి కచ్చీర్లో వేసి పోతండే అవ్వా. అలిగి అలకముఖ వేసుకొని చిన్నారి కళ్ళకు రవ్వలో సిరుకులు పడుపుకుంటా పోతా అంటే విదర్భరాజు చూసిండు. దానకర్త పుణ్యమూర్తి కాబట్టి పాపం విడిది పెద్ద మనిషి 3 ఆటలు వాడి పొట్టు తీసిన కంకుల తన దగ్గర ఉన్న వస్తువులు నాకు ఓడిపోతాడు. చూడు ఎసగదికి దుర్బుద్ధి, చేతగాని పారాని కోపం ఎక్కువ, కళ్ళల్లో శనేశుడు కలవెరగంగా తొలగుట్టడానికి బ్రహ్మ నుంచి కాదు. అరే పోయేడు అని పోరిచ్చిన కర్మ ఎట్లా ఉండునో, జాలి పరుడు దానకర్త పుణ్యమూర్తి. ఏమిటి బ్రాహ్మణయ్య నువ్వు అద్దరంగా 3 ఆటలు ఆడి ఓడి నువ్వు చిన్నపోయిపోతాడు, నాకు బాధ అనిపిస్తుంది. ఇగో పాపం అని నా పుణ్యం వేడిపోద్ది. ఓ పైస దానం ఇస్తానని చెయ్యెత్తి దానం ఇచ్చిండు. ఈ పైస కొట్టుకొని ఏదన్నా అవసరం ఉన్న కాడ ఏమన్నా కొనుక్కొని తిరిపో బిడ్డ అని పైస ఇచ్చి కొడతాడు. పైస పట్టుకొని బ్రాహ్మణయ్య కనుకనే అయ్యో వీరిపోయి ఆ కచ్చీర్లో చూస్తున్నాడట. బ్రాహ్మణయ్య పోతంటే అప్పుడు ఆ మంత్రి కళ్ళ చూసి దానా తాత బయటకు వచ్చిండు. తాత ఒక మాట చెప్తా విను. అయ్యో అయ్యో వాత పెట్టి బయట బతకరా, నేనేమైనా ముందర పడ్డది. ఇక నువ్వు మాట ఏంటో చెప్పేది, ఓడిపోయినా పోతాను. అయ్యో అయ్యో ₹1 పట్టుకొని దుకాణంలో పుట్నాలు కొనుక్కో, అవి బుక్కుకుండా పోతాను తాళ్ళు కనిపిస్తాయి. ఒక తెల్లల బాటిల్ తీసుకొని తాగుబిడ్డ నువ్వు. ఇంట్లో 200 కాదు బిడ్డ బాటిల్కి ₹1 ఏమొస్తుంది? నా పేరు చెప్పిన అంతరం అయితే ఏంద్రో అది నువ్వు కలిసి వస్తావని నా పేరు చెప్తే సరే అది తాగు. తాగి మళ్ళా పోతుంటే వైన్ షాప్ కనిపిస్తుంది. ఒక బీరు 1 కోట రాష్ట్రాలు తీసుకో. ఇంట్లో చంద్రమయ్య రాష్ట్రాకే తెచ్చిండు 2. అది తాగు. ఆ దాగి మళ్ళా పోతుంటే బిర్యానీ షాప్ కనిపిస్తుంది. ప్లేట్ బిర్యానీ తీసుకొని తినరా. ఇంట్లో ఎట్లా గదిరా పోతాంటే మళ్ళా సినిమా టాకీస్ కనిపిస్తుంది. మంచి సినిమా చూడు, పుష్ప 2 పడ్డదాట ఇప్పుడు. ఇంట్లో ఇది బొట్టు పెట్టినట్టు పెడతా అయితే అయి పనులు. అదే ఎందులో వల్ల గిన్నెలను కథ చెప్పబట్టి నీ పిల్ల మీద పుత్తలు లేదు. పశువు గొమ్ము, పశువు తాడు. అటో పావులెత్తి ఇటో పావులెత్తి చెంచబట్టు లక్షకు దూరం కాబోతుంది. నిన్ను కుదోబెట్టిన నీ పేరు చెప్తా. గిన్నెలా కథ చెప్పబట్టి నువ్వు ఈ బట్టకి అంగికి ఇట్లా ఉంటారా? ఏమైందా పని లోపల పొక్క పోతారా? లోపల పొక్కలే చూసుకుంటారా, చెంపలు పలుగుతాయి. మంచి డ్రెస్ కొనుక్కో నువ్వు. నీ పిల్లానికి నైట్ డ్రెస్ కొని. ఇప్పుడు కాదానికి అదన్నా కొడుక. అరే చిన్నగా కాదు నాకు బిడ్డ. ఈ అన్ని వచ్చినాయి, ఒక్క పైసలకి ఇన్ని సాయం చేసినావు. నీ మందం ఏమన్నా మిగులయా? నీకేమన్నా కొనుక్కరానా? మళ్ళీ అప్పుడు నాకు కొనుకొస్తావా? ఏం కొనుకొస్తావు? నువ్వు కోరుకో. నువ్వు ఇస్తున్నావు కాబట్టి గిఫ్ట్ ని తీసుకోవడానికి నేను రెడీ. చెప్పు. మొన్న ఆశికోతలు పోసినాక భువనగిరి గొల్లు 20 మందలు కొట్టుకోను 7 గుంపులు దిగినాయి. వాళ్లకు బియ్యం టిన్నులు గంతులు అన్ని మోసడానికి అన్ని పోతుగాడిదే ఉన్నాయి. అందులో పోతుగాడిది కొనుక్కరా? అరే ఒక్కడే 10 కొనుక్కదా మొగై నాకు ఆరని 500 ఒక్కసారికి. బిడ్డా ఇక రాయిగరా ఏంద్రు మీ రాజునేందు పోయేటువంటి పోనీ కలిగి కయ్యం పెట్టి కనుకనేవి తాత తండ్రి వల్ల కనిపిస్తాను. 1 పైసా దానం ఇస్తానన్నప్పుడు నా చెయ్యి కింద ఉన్నదా మీద ఉన్నదా? కింద ఉంది. నా చెయ్యి కిందికి ఉన్నది, మీ రాజు చెయ్యి మీదికి ఉన్నది. నాకు పైసా దానం చేసింది. కొడుక ఈ పైసా నాకెందుకురా? ఈ పైసా మీద ఇప్పుడు ఎవరికున్నది అధికారం? నీకున్నది. నా చేత ఉన్నది కాబట్టి ఇది నాది పైసా. నీది పైసా. నువ్వు ₹1 దీన్ని చిన్నంచని ఎత్తాను కొడుక. దేవుదుల కాలాన ఇది 1 పైసా, నరుని కాలాన కనుకనే ఇది ₹1. దీనికి కళ్ళున్ను నోరు ఉంటే మన ఇంత దూరం దుగనియకపోవు. ఏనాడో 7 ఏళ్ళ నీళ్లు తాగిచ్చి మనల్ని అమ్ముకొని తిరువారి. మీ రాజు చేతిలో ఉన్నప్పుడే మీ రాజు అయింది పైసా, నా చేతిలో ఉన్నప్పుడే నాది అయింది పైసా. ఈ 1 పైసతో చాలు. ఈ పైసా రామ రామ
4 ఆటతోని ముగింపు చేద్దాం. ఎక్కువ తక్కువ ఆటలు ఏది లేదు. ఈ ఒక్క పైసా మీద నా దగ్గర ఓడుకున్న 3 వస్తువులు పెట్టు. నీ 50 ఆస్తి మొత్తం పెట్టు. ఓడినోడు వరి పాలు కావాలి, గెలిచినోడు రాజ్యానికి రాజులు కావాలి. ముది మీద మీద ఉంటే ముల మీద మందారం ఉంటే దిగర రంగముల కన్నడే ఎత్తి నాకు పైస దానం ఇచ్చినవు. ఈ పైస మీద సర్వ హక్కులు నాకున్నాయి. ఈ పైస నాకెందుకు? ఈ పైస నేను చూదమని పెడతా. మరి లాస్ట్ ఆట ఓడినోనికి అడవి, గెలిచినోనికి పృథవి. ఒగోని పోయి నీలోన పురుష లక్షణం ఉంటే ఆట ఆడరా, లాస్ట్ ఆట అన్నాడు. ధర్మరాజు అన్నాడే, నేనిచ్చిన పాపం అని పటువని పైస ఇస్తా. నువ్వు పైసలు మళ్ళా పెట్టి ఆట ఆడతావు. దెబ్బ కొట్టి కొట్టుడు కాలే. బ్రాహ్మణులు అంటే ఎంతో ఇష్టం ధర్మరాజు. మరి ముసలోడు ఆడిన గెలుస్తాడా? ముసలోని బుద్ధుల్లో అని అదిగో ఆట వండి రాదు. ఆలోచన లేకవి ధర్మమారాజు మళ్ళగా ధర్మరాజు గిలగిలగిలగిల గవ్వలు గిలిపి ఎప్పుడు పంజములు ఒలకపోతాడో. లాస్ట్ ఆట మీద ఏమనుకున్నారు? పోసేటి 7 గవ్వలు 2 కళ్ళు 5 గవ్వలు పడితే నీది ఆట, ఉల్టా పడితే నాది ఆట అనుకున్నారు. 7 గవ్వల మీదికి పోయినప్పుడు బాబగారు శనిదేవుడు ఒక్కసారి తలెత్తి చూసిండు. బామ శని మండలం లోపల ఎక్కడ ఉన్నదే జ్యేష్ఠ దేవత. ఇవాళ నీ భర్తకు తగదాని ఆపదచ్చందని అమ్మవారిని ఒక్కసారి మధ్యలో జాన్యమేనాడు చేసావా? అమ్మవారు జ్యేష్ఠ దేవత కనుకనేమి గాలి తోని శబ్దాలు గమనించి కనుక వారి నీ జాగ్రత్త ఏంద్ర నువ్వు మానవుడు, మేము దేవతలు, నీ తోని చెప్పబడి కలియుగంలో నిందపోయాను. 7 రోజులు నింద ఒక్కకపోతే నా పేరు జ్యేష్ఠ దేవత కాదని గాలి తోని శబ్దాలు గమనించి పైకి పోయిన గవల్ల అమ్మవారు పూనకం ఆయగలరు. గవ్వలు కనుక ఏమి తిరుగుకుంటా వచ్చేడు గవల్ల పూనకం అయినాడు దేవుడు. ధర్మరాజు పడే ఆట కనుక ఏమి కాశీ బ్రాహ్మణయ్యకు ఆట పడుతుంది. ఆ రాజుకు పడే ఆట 4 ఆట కనుక నేను కాశీ బ్రాహ్మణుడికి పడ్డది. అరే మంత్రి రా విద్య ఎవరు ఆట ఇప్పుడు చూడు. అలా చూసేనా 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 మా గుండుగా ఆట అవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఈ ముసలింది అయింది ఆట. అంటే ఇప్పుడు నీ పార్టీ మారాలి అంటే అనుమానకి ఏం పార్టీ ఉండే? టిఆర్ఎస్. ఇక కాంగ్రెస్ గెలిచిందా? టిఆర్ఎస్ లోకి వెళ్ళి మీద కాంగ్రెస్ గెలిచినాక కాంగ్రెస్ కి వచ్చినా వచ్చి జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటే వీని ముఖాన్ని ఇప్పుడు నేను ఉండాలన్నట్టు. నువ్వు నన్ను ఉంచుకోవాలి. నువ్వు నాకేందుకు ఉన్నదాన్ని దాదానికే ఊళ్ళో పోయి సత్తాను నన్ను ఉంచుకో. ఇద్దరముంట కొడుక ఒక్క పెన్నాని 4 మొగోలుంటే తనక సార్ లంచ కొడుక అమ్మగా నన్ను ఉంచుకో. నువ్వు అయినా శీకవరంగా ఇడిచిపెట్టి వచ్చినావు సల్లగా. అక్కడ ఎవడో పట్టు అంత లేదురా అయ్యా, తరపునే ఉన్నదా? ఆగమైపోయిందిరా అయ్యా, నన్ను ఉంచుకోరా నువ్వు. బిడ్డ రాజ్యం నాదైనప్పుడు దేశం నాదైనప్పుడు రాజ్య దేశంతో పాటుగా అదే కొలువు నువ్వు చేయిపోకు. రాజ్యం ఎంత దేశం ఎంత లెక్క ఎంత గుండె ఎంత బట్టి ఆయన కింద కొలువు చేసి కనుకనే నీ భార్య పిల్లలు దాదుకుంటూ వారి శనవు గాలి గెలిచి కనుకనే అతన్ని వారి తోలి కొట్ట కొడుకు అని నేను దాదుకుంటా పక్కకుండు అన్నాడు. ధర్మరాజు మాట మొదలు పెట్టంగా కనుకనేది ఓడినోడు మరి పాలు కావాలి, గెలిచినోడు రాజ్యం వేయాలని అనుకున్నావు. 4 ఆట లోపల నేను గెలిచిన నువ్వు ఓడిపోయినవయ్యా. రాజ్యానికి రాజునైనా రాజ్యానికి రాజు కొడుకులను ఎత్తుకొని రాజదేశం వదిలిపెట్టి ఇల్లు ఎల్లు అంటే నీకు నాకు మంచి మాట ఏమున్నది? నువ్వు ఎవరి నేనే పని వారి వెనకాల పోయినాడు కూడా పోయినాడు. బాగా పల్లెదని కుర్చీలో కూర్చుందని మెడ మీద చెయ్యేసిండు. రాజా కచ్చేరి కిందికి దిగదొప్పిండు. కుర్చీలో కూర్చున్నాడు కాశీ బ్రాహ్మణుడే. ఆఖరి
ఆటల విదర్భరాజు ఓడిపోయిండు. ఓడినోనికి అడవి గెలిచినోనికి పృథ్వీ అన్న వెళ్ళన్నప్పుడు విదర్భరాజు తారకుండా నల్లు అన్నదమ్ముల వారం రఘురములే నాటి ఏమిటి బ్రాహ్మణయ్య నన్ను తాడు లేని కట్టు కట్టి సిక్కుల పిట్టోల దిక్కిచ్చి అన్య పుణ్య వెలుగలోని అడివమ్మ బాధ చేస్తావా? ఎందరో రాజులు రాజ చక్రవర్తులతోటి చూదమాట ఆడి నేను ఎవరి కింద ఓడలేదు. ఈ 90 ఏళ్ళ ముసలి రుద్రుడి కింద ఊడిపోయి వెళ్ళి ఈ చిత్రం ఏందో అని రాజదేశం ఊడి నువ్వు వెళ్ళరా ఎల్లు అన్నప్పుడు కొడుకులు ఆది కత్తారు తన భార్య ఆది కత్తారు. ఊరి కొడుక విక్రముడా కొడుక చక్రవర్తి ఒకడు పుడితే లక్ష్మి ఒకడు పుడితే దరిద్రమాట. మీరు రాజ్యం గండాన పుట్టిండ్ర దేశం గండాన పుట్టిండ్ర ఊరి కొడుకులారా మీరు అవ్వ పువ్వనక ముందే పువ్వ కరువు ఎత్తారా? అవ్వ పాయలక పాలనక ముందే పాల కరువు ఎత్తారా? గుండెలకు వెళ్ళు అని అయినా బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా తాడు లేని కట్టు నన్ను గడితివా సిక్కములా బిడ్డోలే సిక్కితివా అయ్యా అల్లె పుణ్య వెలుగులోని అడిగిన కోరితే నా కొడుకులు ఇప్పటి వరకు 22 రోజుల పిల్లలు పసిపిల్లలు కసిగలరు. కొట్టేడి ఎండల్లా పెట్టేడి గాలిండ నా భార్య నీళ్ళు తట్టుకుంటాం కానీ నా పిల్లలు పసిపిల్లలు కసిగలరు. నా కొడుకులు మంచారయ్యా ఓరయ్యా అయ్యా బ్రాహ్మణయ్యా కాదంటే కదా నేను అడ్డుకుంటూ ఉరికి పోయి కడుపులో తలబెట్టి కదా అడ్డుకుంటే పోరా పోరా ఆడిదాని లెక్క ఏడతారు మరి తొలితే పోగొట్టిండు. అయ్యా కొడితే కొట్టలేరు అయ్యా నీకంటే ఎక్కువ బలం ఉన్నా దెబ్బ దెబ్బ కొట్టి అర్హత లేదు. నీకంటే తెలివి ఎక్కువ ఉండి వాడు వచ్చిన వాడు మాట అర్హత లేదు. ఎందుకు అంటే నేను ఆటలో ఓడిన కాబట్టి మాట తప్పేది లేదు మరి వదిలిపోయేది లేదు. రాజు రాజు బాధపడకూడదు. నేను ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి నాయన బ్రాహ్మణయ్య నన్ను కట్టుబడ్డతో వెళ్ళబడ్డారా? నేను కత్తి బట్టి రాజ్యం వెళ్ళగాని కట్టెబట్టి వ్యవసాయం చేయలే. కార బట్టి ఒడ్డు వరం ఎక్కలే. నాకు ఏ పని వచ్చబడికి నా కొడుకులు ఆదుకుంటారయ్యా. శరణన్న వారికి మరణం ఉండదు. నేను బ్రాహ్మణయ్య కాళ్ళు ఒక్కైన బ్రాహ్మణయ్య కింద కొను ఉండి మరి ఎదుగో మనుల్లో ఊళ్ళే మన్ను ముక్కి బతకవచ్చున్నారు. గుణ పెరిగిన ఊళ్ళే గుడ్డబట్టి అడక తినవచ్చున్నారు. త్వరకు దండ బిడ్డల చేవడు దండ బిడ్డ సాగతంలో సర్కారు సరామయ్యరోడు అటువంటి పైస దారం ఇచ్చి ఓడిపోయి ఈ బ్రాహ్మణయ్య రాజ్యం రాదు రాజ్యం రాదు దేశం రాదు నేను పెరుగుతాను నేను మాట తప్ప మరి నువ్వు రాజ్యం వేరు తాకి నీకింటవా పరిచి కట్టబట్టి నేను సుక్కని ఎడతనం చేస్తే నువ్వు పావులు ఈ ఆట ఈ మనున్న ఊళ్ళే ఈ మన్ను ముక్కి బతుకుతాను జారిచ్చి తండ్రి పటపట పటపట పట్టు పెరికింది. కడుపులో సల్ల చేసినట్టు సల్లబడిపోయింది. సల్లిలో సల్ల చేసినట్టు 90 ఏళ్ళ పెద్ద మనిషి రూపం. నేను జాలి కలిగి వీడిని వదిలిపెట్టిపోతానే మరి వాడు గెలిచినట్ట నేను గెలిచినట్టు. మరి ఇవాళ మస్కూరి అనగా సుంకర్తనం పెట్టుకోమని నా కాళ్ళ మీద పడ్డావు. వారి విదర్భ రాజా నంగ మంచి మందు ఎక్కడ దొరుకుతుంది రా కొడుక చేతులు గాలి నంగ ఆకు ఏడబడతావురా చెయ్యే కాల షిప్పి ఏడబడతావురా ఆడిదాని లెక్క కలకల కలకల కన్నీరు ఎందుకు తీస్తాను వారి అబ్బ
అబ్బా ఇప్పటికేమి మించిపోయింది లేదు నాకు ఎదురుగా తెలుసు 5 ఏళ్ళ 6 10 ఏళ్ళ 10 వచ్చి నిలబడి వారి అయిన ఓ కాశీ బ్రాహ్మణయ్య నీ కింద